జీవిస్తూ ఉన్నాను నీ దయ వలననే, ప్రాణముతో ఉన్నాను నీ కృప వలననే, జీవిస్తూ ఉన్నాను నీ దయ వలననే, ప్రాణముతో ఉన్నాను నీ కృప వలననే. నా నీతి కాదు దేవా, నా భక్తి కాదు ప్రభువా, నా శక్తి కాదు దేవా, నా బలమే కాదు ప్రభువా, కేవలం నీ కృప, కేవలం నీ కృప. ప్రతి ఒక్క మనసులో ప్రభువును స్తుతిస్తూ పడుకుందాం. స్వరాల తర్వాత ఆ సంకల్ప తర్వాత కన్నీరు కాల్పోయిన దేవుడు మన పక్షంగా ఉండగా మన జీవితాల్లో ధన్యత. కేవలం
ఇచ్చావయ్యా, నా ధైర్యం నీవే, నా బలము నీవే, నా గమ్యం నీవే, నా ధైర్యం నీవే, నా బలము నీవే, నా గమ్యము నీవే. తండ్రికి స్తోత్రం. ధైర్యం నీవే, బలము నీవే, ఈ జీవితానికి గమ్యం నీవే ప్రభువా. కంటికి రెప్పల కాపాడు, ఇంతవరకు ప్రాణాలతో వచ్చిన విధానం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. విరిగిన మనస్సుతో నలిగిన హృదయంతో చేసిన ఈ ఆరాధన అంగీకరించమని మహిమ ఘనత ప్రభావం ఒక్కరి ముందు కనబడి విరిగిన మనస్సుతో నలిగిన హృదయంతో చేసిన ఈ ఆరాధన అంగీకరించమని నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు, నా కొరకు మా కొరకు అతి త్వరలో మేఘారుడై రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధనని పాదాల చెంత సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా.